హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే చాలా చాలా స్పెషల్‌గా ఉండబోతుందండి. అండ్ మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఎండింగ్ వరకు చూడండి. మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. అండ్ నేనైతే ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని షాప్ దగ్గరికైతే వచ్చేసాను. షాప్ దగ్గరకొచ్చేసిన తర్వాత షాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా వర్క్‌లోకైతే వెళ్ళిపోతున్నాను. అంటే మిషన్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మిషన్ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా సారీ ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు నేను ఎన్ని పనులు చేసుకుంటున్నాను ఏంటనేది మీరందరూ చూస్తూ నేను చెప్పే కొన్ని విషయాలైతే వింటూ ఉండండి. అండ్ ఈరోజు మనం మాట్లాడబోయే విషయం అయితే చాలా స్పెషల్‌గా ఉంటది. ఎంత అవసరమైనది కూడా. మన జీవితంలో ప్రతి ఒక్కరు బట్టలైతే వేసుకుంటూ ఉంటారు. మన లైఫ్‌లో మనకి ఒక దుస్తులు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే ఆ దుస్తులు మనకి సరైన మాదిరిగా ఉండాలి అంటే ఆహ్ రెడీమేడ్‌విగా ఉంటాయి. లేదు మనం కుట్టించుకున్నవైనా ఉంటాయి. కానీ 2 కూడా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. అందుకే ఈరోజు మనం టైలరింగ్ వల్ల కలిగే లాభాలు అనే టాపిక్ గురించైతే కొంచెం మాట్లాడుకుందాము. అండ్ కొన్ని విషయాలు నాకు తెలిసినవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇవన్నీ కూడా మీరు వింటే ఆశ్చర్యపోతారు. టైలరింగ్ అంటే కేవలం ఒక డ్రెస్సులు కుట్టడమే మాత్రమే కాదనమాట. అది ఒక కళ అనమాట. మనకది ఉపాధి కూడా. అలాగే అది మన వ్యక్తిత్వాన్ని వెలుగులోకి తేవడమే. ఇంకా లేట్ చేయకుండా మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. ఇంకా చాలామందికైతే రెడీమేడ్ దుస్తులు సరిపోవు. షాపుల్లో కనిపించే ఎంఎల్, ఎక్స్ఎల్ లాంటి సైజులు మన శరీరానికైతే సరిగ్గా అయితే ఫిట్ అవ్వవనమాట. కొన్నిసార్లు భుజం బాగా జారిపోయినట్టుగా ఉంటుంది. ఒక్కొక్కసారి పొట్ట దగ్గర టైట్‌గా ఉన్నట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మనం భుజాల దగ్గర జారిపోకుండా ఉంది అనుకోండి, పొట్ట దగ్గర టైట్‌గా పట్టేస్తుంది. పొట్ట సరిగా అయితే చేతులు చిన్నగా ఉంటాయి. అయితే టైలరింగ్ అయితే మనం మన బాడీకి సరిపోయేలా మనం స్టైల్‌కి తగ్గినట్టుగా పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్‌తో తయారు చేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద ఉపయోగమే అనుకోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ అయినా కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే మనం ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా ఉంటాం కదండీ. మనుషులందరూ కూడా ఒకలాగా ఉండరు గదా! ఒక్కొక్కరి శరీరాకృతి అనేది ఒక్కొక్కలాగా ఉంటది. మన శరీరాకృతి వేరే. మన అభిరుచి వేరే. అలాగే అలా ప్రత్యేకంగా తయారయ్యే దుస్తులు మనలో ఓ ప్రత్యేకతనైతే తీసుకొస్తాయన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, మనకి కొన్ని పాత శారీసు అంటే పాత పట్టు చీరలు గానీ, ఇంకా ఇంట్లో పడేసి ఉంటూ ఉంటాయి కదా! అంటే కొన్ని మనం వేస్ట్‌గా పడేసేటివి గానీ, కొన్ని చిరిగినవి కానీ ఇలా ఉంటుంటాయి కదా! అవి మరీ వదిలేయలేం కదా! కానీ కొత్తగా వేసుకునేలా కూడా మనం చేసుకోలేము ఫస్టు. అయితే ఇలాంటి పాతగా ఉన్న చీరల్ని, పక్కకు పడేసిన చీరల్ని మనం కొత్తగా వేసుకునేలాగా చేసుకోవచ్చు. అలాంటప్పుడు మనకి టైలరింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆ పాత చీరని మనం ఒక లాంగ్ ఫ్రాక్‌గా మార్చుకోవచ్చు. లేదా ఒక కుర్తీగా మార్చుకోవచ్చు. ఒక చీరతో 2 డ్రెస్సులు కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. అదే విధంగా పాత జీన్స్‌ను తీసుకొని ఒక బ్యాగ్‌గా గూడా మనం కటింగ్ చేసి కుట్టేసేయొచ్చు. లేదా చిన్న పిల్లల డ్రెస్సులు కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మన దగ్గర ఉన్న వస్త్రాలు వృధా కాకుండా కొత్తగా మనం వెరైటీగా డిఫరెంట్‌గా తయారు చేసుకోవచ్చు. ఇది కాస్త మనకి దుస్తులపై చేసే ఖర్చును కూడా మనకు కొంచెం తగ్గించుకోవచ్చు. ఇలా ఆలోచిస్తే. ఇంకా చూసుకుంటే టైలరింగ్ నేర్చుకోవడం అంటే కేవలం మన కోసం మాత్రమే కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఉపాధిగా కూడా మార్చొచ్చు. ఇంట్లో కూర్చొని కొంతమంది ఆర్డర్స్ ఇస్తా ఉంటారనమాట. అంటే మనం ఇంట్లో కూర్చొని బిజినెస్‌ని రన్ చేసుకోవచ్చు. అంటే టైలరింగ్ వస్తే మనం వేరే వాళ్ళ ఆర్డర్‌ని కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన దగ్గరలోని వాళ్ళ దుస్తులు కుట్టి మొదలు పెట్టేసేయొచ్చు. అలా చేస్తూ ఒక బోటిక్ కూడా పెట్టుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది మహిళలు హోమ్ మేకర్స్, కాలేజీ అమ్మాయిలు టైలరింగ్ నేర్చుకొని తమకిష్టమైన పనిని చేస్తూ ఆదాయం కూడా సాధిస్తున్నారు. నేను స్టార్టింగ్‌లో షాప్ స్టార్ట్ చేయకముందు కూడా ఇంట్లో ఫస్ట్ స్టిచ్చింగ్ చేసి పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఇప్పుడు ఒక షాప్ అనేది రన్ చేస్తున్నాననమాట. ఎవరైనా కూడా ఇప్పుడు ఇంట్లో పని చేసుకుంటూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కాలేజ్ చేస్తూ కూడా మనం ఈవినింగ్ టైంలో వచ్చినప్పుడు మనము ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. మనకి పార్ట్ టైమ్‌గా కూడా ఉంటది. ఒకవేళ మనకి ఫ్యూచర్‌లో ఏదైనా జాబ్ రాకపోయినా ఈ వృత్తి అనేది మనకి కంటిన్యూగా ఉంటదనమాట. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ లేకపోయినా ఇది ఎప్పటికైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతోని టైలరింగ్ నేర్చుకొని పెట్టుకుంటే చాలండి. అది మన లైఫ్‌కి ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో ఆహ్,
ఒకవేళ అంటే ఆన్లైన్లో అంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్లో ఇలాంటి ప్లాట్ఫామ్లలో ఏంటంటే ఇప్పుడు డిజైనర్స్ ఏం చేస్తున్నారంటే డిజైన్స్ పెట్టి ప్రమోట్ చేస్తూ ఉన్నారనమాట. దానివల్ల ఏంటంటే మరింత ఆర్డర్స్ కొత్తగా వస్తూ ఉన్నాయన్నమాట. వాటి వల్ల ఆర్డర్స్ పెరగడం వల్ల మనకి కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే మనకి ఆర్డర్స్ పెరిగిన కొద్దీ మన ఆదాయం అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది. ఇంకా ఒకవేళ మీరు కాస్త క్రియేట్ మైండ్ ఉన్న వాళ్ళైతే కొత్తగా డిజైన్లు ట్రై చేయొచ్చు. మనకి నచ్చిన నెక్ డిజైన్లు కానీ, స్లీవ్ డిజైన్స్ కానీ ఇవన్నీ మనం డిసైడ్ చేసుకోవచ్చు. అది వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మనకి నచ్చినట్టుగా మనకి ఏవైతే పర్ఫెక్ట్గా వస్తాయి అనుకున్నామో అవన్నీ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా కొత్త కొత్త మోడల్స్ కనిపెట్టవచ్చు. ఇలా ఇవి కుట్టించి మనం ఇచ్చినాం అనుకోండి, మనకి వచ్చే సంతృప్తి అయితే ఇంకా అది వర్ణించలేమన్నమాట. దానికి తోడు ఎవరికి లేని ప్రత్యేకత కూడా మనదిగా ఉంటుందన్నమాట. అంటే మనం ఒకరిలాగా కాకుండా ఇంకా డిఫరెంట్ మోడల్లో, డిఫరెంట్ స్టైల్లో మనం ఫ్రాక్స్ కానీ, బ్లౌజెస్ కానీ డిజైన్ చేసామనుకోండి, ఇప్పుడు మనకే ఒక గుర్తింపు అనేది వస్తుంది కదా. అది బాగా గుర్తుపెట్టుకోండి. అది ఒక టైలర్లకు మాత్రమే సాధ్యం అనమాట. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చు, ఏదైనా. ఇప్పుడు టైలరింగ్ అంటే ఓన్లీ బ్లౌజులే, డ్రెస్లే కాదు, ఇంకా చాలా చాలా మోడల్స్ క్రియేటివ్ చేయవచ్చు అనమాట. దీనివల్ల మనం ఎదగొచ్చు. మన పక్క వాళ్ళని కూడా వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళని కూడా మనము ఒక ఆదాయాన్ని మనం వాళ్ళకి ఇచ్చినట్టే కదా. దానివల్ల కూడా మనం ఏమంటారు దాన్ని, ఎదిగినట్టే. మనం ఆల్రెడీ ఒకరికి వర్క్ ఇచ్చాము అంటే మనం ఒక స్థాయికి ఎదిగినట్టే అనమాట. దానివల్ల ఇంకొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి రెడీమేడ్ డ్రెస్సులు అయితే కాస్త ఇబ్బంది కలిగిస్తాయి అనమాట. మనం ఎక్కువగా రెడీమేడ్ డ్రెస్సులు తీసుకుంటూ ఉంటాం కదా. కానీ రెడీమేడ్ డ్రెస్సులకి మన టైలింగ్ అంటే కుట్టిన డ్రెస్సులకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇంకా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇంకా రెడీమేడ్ డ్రెస్సులు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి అనమాట. అంతే గుచ్చినట్టుగా అంటే రఫ్గా ఉంటాయి అవి కొంచెం. అలా టైలింగ్తో మాత్రం మనము ఇష్టమైన క్లాత్తోని హ్యాపీగా మనకి నచ్చినట్టుగా మన ఒంటికి తగ్గట్టుగా హాయిగా కుట్టించుకోవచ్చు అనమాట. అది పిల్లల కోసమైనా లేదంటే కొంచెం ఏజ్డ్ పైబడిన వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలకి కూడా మనము కొంచెం హార్డ్గా ఉన్న ఫ్యాబ్రిక్తోని కానీ లేదంటే ఇట్లా రఫ్గా ఉన్న వాటితోని మనము ఫ్రాక్స్ కానీ డ్రెస్సులు కానీ కుట్టామనుకోండి, పిల్లలు ఇంతసేపు ఉంచుకోరు అనమాట. వాళ్ళు ఎప్పుడు తీసేయాలా అని ఏడుస్తూ ఉంటారు, మారం చేస్తారు, అస్సలు వేసుకోరు. అది రెడీమేడ్ డ్రెస్లకు ఉన్నది అనమాట. అలా అని రెడీమేడ్ డ్రెస్సులు అన్నీ కూడా అలానే ఉంటాయనే ఏం లేదు, కాస్ట్కి తగ్గట్టు ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం కాస్ట్ అంత పెట్టలేము అనుకున్నప్పుడు నార్మల్ క్లాత్లు వస్తాయి. ఆ నార్మల్ క్లాత్లు ఎలా ఉంటాయి అంటే పిల్లలు పాపం వేసుకునే విధంగా ఉంటాయి. అదే మనం టైలింగ్ నేర్చుకుంటే మనకి దొరికే కొంచెం చిన్న చిన్న క్లాతులతోని మనం చిన్నగా ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవచ్చు. సాఫ్ట్ క్లాతులతోని మనం ఫ్రాక్స్ డిజైన్ చేయొచ్చు. దానివల్ల మనకి అమౌంట్ అనేది కావు, ఒక క్లాత్కి మాత్రమే పడతాయి. మనం డిజైన్ చేయడం వల్ల మన పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది, ఇంట్లో పెద్దవాళ్ళకైనా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే మనం మనీ అనేది తక్కువ ఖర్చు పెట్టినట్టు అవుతుంది. రెడీమేడ్ డ్రెస్ల కంటే మనం కుట్టిన వాటి ఎక్కువ రోజులు కూడా వస్తాయి. రెడీమేడ్ డ్రెస్లకి ఏంటంటే వాళ్ళు లూజ్ కుట్టేసి వేస్తూ ఉంటారనమాట. దానివల్ల తొందరగా విడిపోయి ఖరాబ్ అయిపోతాయి, చినిగిపోతాయి. అదే మనం స్టిచ్చింగ్ చేయడం వల్ల అవి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట. మనం టైలింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అనమాట. అయితే దానివల్ల కూడా మనం ఇష్టమైనవి మనం కుట్టించుకొని మన పిల్లలకు కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా హాయిగా వాళ్ళు వేసుకునేలాగా మనం కుట్టవచ్చు. అండ్ ఇంకొక విశేషం ఉంది ఏంటి అంటే ఇది మనకి జీవితాంతం ఉపయోగపడే ఒక నైపుణ్యం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇది లైఫ్ లాంగ్ ఉంటుందండి. మన దగ్గర నుండి ఎవ్వరు తీసుకుపోరు. ఒకసారి టైలింగ్ నేర్చుకుంటే ఏ పరిస్థితుల్లో అయినా మనం అవసరాలని మనం తీర్చుకోవచ్చు. చిన్నగా కొన్ని మనం ఒకవేళ ఇప్పుడు కొంతమంది అంటారు నేను ఎప్పుడో టైలింగ్ నేర్చుకున్నాను, అది ఇప్పుడు అసలు యూజ్ అవ్వట్లేదు, అప్పుడున్నట్టు వేరే ఉంది. అసలు దానికి ఏం లేదు, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంటుంది. కానీ కొంచెం చిన్న మార్పులు అనేది మనం చేసుకుంటూ రావాలి అంతే. అప్పటికి ఇప్పటికీ ఏంటంటే జనరేషన్ చేంజ్ అవుతూ ఉంటే కొంచెం చేంజెస్ వస్తున్నాయి అనమాట డిజైన్స్లో కానీ ఇప్పుడు పాతకాలంలో వేసిన ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ కానీ అవి ఇవి కానీ మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు. ఇప్పుడు వేసేటి మళ్ళీ తర్వాత వేస్తారు. వీటినే మనం రిపీట్ చేసుకుంటూ వస్తున్నాం కానీ కొత్త మోడల్స్ ఏమీ అంత క్రియేటివ్ చేయట్లేదు. ఆల్రెడీ వాడిన వాటిని మళ్ళీ మనం వాడుతున్నాం అంతే. కానీ కొన్ని సంవత్సరాలు వాడకుండా మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు, అదే లెక్క అనమాట.
కాబట్టి ఒకవేళ మీకు ఎప్పుడో నేర్చుకున్న టైలరింగ్ అయినా కూడా కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకోవడం, అంటే ఏదైనా బటన్స్ వేయడం, చింపిన చోట మనం ఇలా అడ్జస్ట్ చేయడం, ఇలాంటివి ఇంట్లోనే కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఈ రోజుల్లో మనం మార్కెట్లో ఎన్నో రకాల ఫ్యాషన్స్ అయితే వస్తున్నాయి. అందరికీ అన్ని డిజైన్లు నచ్చవు, కానీ మనకు నచ్చిన దాన్ని మనం స్టైల్గా తగ్గట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. అలా డిజైన్ చేసుకునే స్వేచ్ఛ అయితే టైలరింగ్లో మాత్రమే ఉంది. ఇది సింపుల్ మనకి స్కిల్ కాదు, ఇది మన జీవితానికి ఆధారంగా మారే స్కిల్ అనమాట. మనకి ఉపాధిని ఇస్తుంది, మనకి ఆదాయాన్ని ఇస్తుంది, అలాగే మనకి గౌరవాన్ని కూడా ఇస్తుంది అనమాట. ఇలాంటి టైలరింగ్ మనం నేర్చుకోకుండా ఇంకా లేట్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఫ్యూచర్లో మనమే బాధపడాల్సి వస్తుంది. మనం పుట్టినప్పటి నుండి కూడా మనం చనిపోయేంత వరకు కూడా మన వెంట ఉంటుంది అంటే అది ఒక బట్టలు మాత్రమే. మనం సంపాదించిన డబ్బు ఉండదు, ఇంకే నగలు కానీ ఏమీ ఉండవు అనమాట. ఎంత పేదవాళ్ళైనా ఎంత ఉన్న వాళ్ళైనా ఖచ్చితంగా బట్టలు వాడతారు. కాబట్టి ఇది ఎప్పటికీ మనకి లైఫ్ లాంగ్ ఉండే వర్క్ అనమాట. ఇలాంటి వర్క్ నేర్చుకోవడం వల్ల మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. మనం హెల్తీగా ఎన్ని రోజులైతే స్టిచ్చింగ్ చేయగలుగుతామో అన్ని రోజులు మనకి వర్క్ అయితే ఉంటుంది. దీనివల్ల నష్టం అయితే ఏమీ ఉండదు. ఒకవేళ కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఇలాంటి వాళ్ళైనా ఎవరైనా హౌస్ వైఫ్స్ అయితే ఈజీగా నేర్చుకొని మనం ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎవరైనా పార్ట్ టైంగా కూడా చేసుకోవచ్చు అనమాట. అలా మనకి ఇంట్లో కుట్టుకుంటూ మళ్ళీ మనం ఇలా షాప్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒకవేళ మీరు దీన్నే వ్యాపారంగా తీసుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీ దగ్గర కస్టమర్లు వచ్చేలా చేస్తే వాళ్ళకి టైం మంచిగా, అంటే టైం ప్రకారం ఇస్తే ఫిట్టింగ్ ట్రయల్స్ కానీ తీసుకొని వాళ్ళకి నచ్చిన విధంగా జాగ్రత్తగా కుడితే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికే వస్తూ ఉంటారు. పూర్తి నమ్మకంతో వస్తారనమాట. మనకి మౌత్ పబ్లిసిటీ అనేది చాలా బలంగా ఉంటుందండి. ఒక అమ్మాయి మీ దగ్గర బ్లౌజ్ కుట్టించుకుంది అనుకుందాం, అది బాగా నచ్చింది అనుకోండి, ఆవిడ అక్క, తమ్ముడు, భార్య, ఫ్రెండ్ అలా 10 మందికి చెప్తూ ఉంటుంది అనమాట. అప్పుడు కస్టమర్లు మనకి చైన్ సిస్టమ్ లాగా పెరిగిపోతూ ఉంటారనమాట. మీరు డిజైన్తో పాటు టైం మేనేజ్మెంట్కి కూడా అలవాటు పడితే, అంటే ఎంత టైంలో ఎంత పని అవుతుందో మీకు స్పష్టంగా ఉంటే మీ పని మీద వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది. టైం మీద డెలివరీ ఇవ్వడం కూడా అనేది ముఖ్యం అనమాట. ఇది నేటి యువతకి కూడా ఇది ఒక మార్గం అని చెప్పొచ్చు. ఎలా అంటారా, ఇప్పుడు కాలేజీలో చదువుతున్న యువకులకి ఇది గొప్ప అవకాశం. వాళ్ళు ఒకవైపు చదువుకుంటూనే ఈ టైలింగ్ నేర్చుకుంటే చదువు పూర్తయ్యాక వెంటనే ఉపాధి పొందగలుగుతారు. అందరూ ఉద్యోగాల కోసం తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ మీద క్రేజ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ డ్రీమ్ కెరీర్ అవ్వచ్చు ఇది. అలాగే కొంతమందికి ఇదే స్వయం ఉపాధి కూడా అవ్వచ్చు. ఇంట్లో నుంచి పనిచేయడం, ఇంటి బాధ్యతలతో పాటు సంపాదన కూడా చాలామంది మహిళలకి ఇది ఒక వెలుగు చూపే మార్గం అని చెప్పొచ్చు. పిల్లల్ని చూసుకుంటూ వంట చేయడంలో గడిపిన తర్వాత కొన్ని గంటలు కుట్టే పనికి కేటాయిస్తే చాలండి, నెలకి కనీసం 5 నుండి 10,000 ఈజీగా మనం సంపాదించుకోవచ్చు. ఇంట్లో పని చేసుకుంటూ ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొంచెం ముందడుగు వేస్తే మీ పేరు మీద ఒక చిన్న బొటిక్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అలా అంటే ఇంకా మీరు ఒక ఏమంటారు, బిజినెస్ ఉమెన్ అయిపోయినట్టే అనమాట. అలాగే ఎవరికైనా కూడా కొంచెం స్కిల్స్ అయితే అవసరము. అది చిన్నదైనా పెద్దదైనా ఇది ఒక ప్రాక్టికల్ స్కిల్ అనుకోండి. ఉద్యోగం ఉన్న వాళ్ళకి, చదువుతున్న వాళ్ళకి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. ఒక ప్యాంటు చెడిపోతే మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు. బటన్ ఊడిపోతే మనం పెట్టుకోగలుగుతాము. జిప్ విరిగిపోయినా మనం పెట్టుకోగలుగుతాము. ఇవన్నీ కూడా మనకి టైలరింగ్ వస్తే మనమే మార్చుకోవచ్చు అనమాట, మనమే చేసుకోవచ్చు. ఇది స్వయం ఆధారితం, అంటే మనకి అసలైన గౌరవాన్ని ఇస్తుంది. మనకి సాయం లేకుండానే మన పని మనమే చేసుకోగలుగుతాము. అది మనకెంతో ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మనము ఇప్పుడు టైలరింగ్ చేస్తున్నామంటే కొన్ని సార్లు కొన్ని అంటే ఫ్యాబ్రిక్స్ గురించి కూడా మనకు తెలియకపోవచ్చు. ఎక్కువగా మనము జనరల్గా తెలిసినవి ఏంటి అంటే, ఇప్పుడు సమ్మర్లో అయితే మనం ఎక్కువ కాటన్ వేస్తూ ఉంటాము. ఒకవేళ చలికాలంలో అయితే లెనిన్ అలాంటివి వేస్తూ ఉంటాం. ఇలాంటి విషయాల్లో కొంచెం చూసుకుంటూ మనము డిజైన్ చేసి మన షాప్లో పెట్టుకున్నా కూడా, లేదా ఇంట్లో పెట్టినా కూడా అలా కూడా సేల్ అవుతాయి అన్నమాట. అలాగే ఇంకా
మనం కొంతమందికి ఫిట్టింగ్ రావడానికి కొన్ని డిఫరెంట్ స్టైల్‌లో మనం కటింగ్ చేసుకుంటూ ట్రై చేస్తూ ఉండాలి ఇంట్లో కూడా. అలా చేయడం వల్ల కూడా మనకేంటంటే ఇంకా టైలరింగ్ పైన ఒక మంచి అవగాహన అనేది వచ్చేస్తదనమాట. ఇంకొంచెం మన టాలెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు మనం చూసినట్లుగా టైలరింగ్ అనేది ఒక చిన్న పని మాత్రమే కాదు. ఇది ఒక సృష్టి. ఇది ఒక నైపుణ్యం. అలాగే ఇది మనల్ని అంటే నిలబెట్టే శక్తి అనమాట. మీరు ఈ టైలరింగ్‌ని నేర్చుకోవాలి అని నిర్ణయించుకుంటే అది మీ జీవితానికి ఒక అద్భుతమైన మలుపైతే అవుతది. ఒక చిన్న మిషన్‌తో మొదలైన పని పెద్ద స్థాయిలో మిమ్మల్ని తీసుకెళ్ళగలదు. మీ టాలెంట్‌కి, మీ శ్రమకి, మీ కళలకి ఒక గౌరవం వచ్చే మార్గమైతే టైలరింగ్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఒకప్పుడు నాకసలు టైలరింగ్ అంటేనే భయంగా ఉండేది. టైలరింగ్ అనేది కూడా రాకపోయేది. అలాంటిది నేనిప్పుడు ఒక షాప్ రన్ చేస్తున్నాను అంటే, దానికైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తదనమాట. అలాంటప్పుడు మనకనిపిస్తూ ఉంటది. మనం అంతకుముందు పడిన కష్టాలన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు ఉన్న ఆనందాన్ని మనము ఎంజాయ్ చేస్తూ ఉంటామనమాట. అలా మన లైఫ్‌ని మనం మార్చుకోవచ్చు అనడానికి ఇదే నిదర్శనము. ఇంతకీ ఈరోజు ఈ విషయంలో మీకు ఉపయోగకరంగా ఉందా? లేదా? అనేది చెప్పండి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నందుకు ఏమైనా ఆనందంగా ఉన్నారా? లేదా మీకు ఈ టైలరింగ్ లాభాల గురించి చెప్పిన విషయాలు ఉపయోగపడితే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్‌లో చెప్పండి. ఇంకా ఇలాంటివే మరిన్ని ప్రాక్టికల్‌గా ఉపయోగపడే విషయాలతో మళ్ళీ కలుద్దాం. అలాగే చెప్పాను కదా! ఇంకా మంచి వీడియోలతోనైతే ముందుకొచ్చేద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్?